రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఆ కుటుంబం. పరిచయం అక్కర్లేని సీనియర్ అమాత్యుడు ఆయన. మాటలతో చురకలు వేయడం ఆ మంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య. ఓ గ్రామ సభలో మంత్రి గారి వ్యాఖ్యలు సంచలనంగా మారాయా? రెడ్డి సామాజిక వర్గంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారా? అభివృద్ధి చేస్తా, గతంలో తగ్గిన 3 ఓట్లను 300 ఓట్లుగా మారుస్తానంటున్న అమాత్యుడి రుసరుసలు ఎందుకు? ఇంతకీ గ్రామస్తులపై గరమైన మంత్రి ఎవరు? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ స్టోరీ. ఆనం ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. ఓ దశలో ఏపీ ముఖ్యమంత్రి రేసులో కొనసాగారు ఆనం రామనారాయణ రెడ్డి. తొలి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పనిచేసింది ఆనం కుటుంబం. నెల్లూరు జిల్లాలో ఎన్నో కుటుంబాలను ఎదుర్కొని జిల్లాలో తమ రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది ఆనం కుటుంబం. మొన్నటి నిన్నటి ఇవాల్టి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆనం స్కూల్ నుంచి వచ్చిన వారే. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలోపే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని సాయి అంటే సాయి అంటూ ఎదుర్కొన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనం రామనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో దేవాదాయ శాఖ కేటాయిస్తూ మంత్రి పదవిని అప్పగించారు. పొలిటికల్ గా బాగా బిజీ అయిపోయిన ఆనం తన నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటిస్తుంటారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక 2 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆత్మకూరు తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలపై ఆనంకు ఒకంత ఆవేదన ఉంది అనేది టాక్. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్మకూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు ఆనం. ఆత్మకూరు అంటే ఆనం, ఆనం అంటే ఆత్మకూరు అనేలా భవిష్యత్తును ఆనం ఊహించుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అదే ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేయడంతో అప్పట్లో రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల కేవలం రామనారాయణ రెడ్డికి 6,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంపై కొంత అసంతృప్తితోనే ఉన్నారు ఆనం. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటగిరికి మక్కా మార్చారు ఆనం. అక్కడ కొంతమంది నేతలతో వ్యతిరేకత రావడం, పైగా టీడీపీ అధిష్టానం ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని సూచించడంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు తిరిగి ఆత్మకూరు బాట పట్టారు ఆనం. గతంలో ఆనం నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం, తనకున్న పాత పరిచయాలు అన్ని కలిసొచ్చి విజయబావుటాన్ని ఎగరేశారు ఆనం. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మర్రిపాడు మండలంలోని పొంగూరు అనే గ్రామంలో ఆనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయట. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పొంగూరు గ్రామానికి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డికి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట. తనతో సన్నిహితంగా మెలిగిన కొందరు నేతలు ముఖం మీదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీ వారికే మద్దతునిస్తామని చెప్పడం ఆనం జీర్ణించుకోలేకపోయారట. సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్థి విక్రమరెడ్డి కంటే తనకు 3 ఓట్లు తగ్గాయని, గతంలో తాను చేసిన అభివృద్ధి, అలాగే ప్రభుత్వం తరఫున చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎందుకని ప్రశ్నించారు ఆనం రామనారాయణ రెడ్డి. ఎన్నికల సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ సమయంలో డబ్బు, మద్యం, కులం, మతం ప్రభావంతో ఏమన్నా ఉన్నారా అంటూ గ్రామస్తులకు చురకలు వేశారు మంత్రి ఆనం. ఒకవేళ కుల ప్రభావం అయితే తాను కూడా రెడ్డేనని, తనకెందుకు 3 ఓట్లు ఈ గ్రామంలో తక్కువ వచ్చాయంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు ఆనం. దీంతో అక్కడున్న నాయకులతో పాటు గ్రామస్తులు కంగుతిన్నారు. అయితే గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించి రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి 300 ఓట్లు మెజారిటీ తెస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. సీనియర్ మంత్రి అయిన ఆనం కూటమి ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో దిట్ట. ఆనమిచ్చే కౌంటర్లకు జిల్లా వైసీపీ నుంచి రిటర్న్ కౌంటర్లు కూడా ఉండవనేది సింహపురి పొలిటికల్ సర్కిల్ టాక్. అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె కైవల్యారెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఆనం ఉన్నారట. ఆ మేరకు కుమార్తెను రంగంలోకి దింపి ఎన్నికల ముందు నుంచే ఆత్మకూరులో లైన్ క్లియర్ చేయడంలో భాగంగానే ఆత్మకూరు నియోజకవర్గంలో లోటుపాట్లు సరిదిద్దే పనిలో భాగంగానే ఆనం రామనారాయణ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారట. మొత్తానికి సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు గ్రామంలో చేసిన వ్యాఖ్యల ఫలితం ఎలా ఉండబోతుంది? రెడ్డి సామాజిక వర్గం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఆనం కైవల్యారెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గంలో లైన్ క్లియర్ అవుతుందా? తెలుసుకోవాలంటే వెయిట్ అండ్ సీ.